SB8 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో శనివారం మహారాణా ప్రతాప్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మాతృభూమి విముక్తి కోసం తన జీవితాన్ని అంకితం చేసి అన్యాయంపై అలుపెరగని పోరాటం చేసిన వీర యోధుడు అని వారు తెలిపారు. అంతకుముందు పలువురు పట్టణంలోని మహారాణా ప్రతాప్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి RBL CEO శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నీరజపాల్ రెడ్డి, BC కమిషనర్ మాజీ సభ్యులు శుభప్రత్ పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు, బీజేపీ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ నాగారం మల్లేశం, PSCS వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, జిల్లా మాజీ గ్రంథాలయ శాఖ చైర్మన్ రాజు గౌడ్ ఠాకూర్, సమాజ్ అధ్యక్షులు దిలీప్ సింగ్, జనరల్ సెక్రటరీ శివానంద్ సింగ్, యువదల్ కన్వీనర్ దీపక్ సింగ్ ఠాకూర్, ఆర్గనైజేషన్ కమిటీ చైర్మన్ రమేష్ సింగ్, వైస్ చైర్మన్ ఉమేష్ సింగ్ ఠాకూర్ సమాజ్ నాయకులు, మహిళలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం లాగే ఈరోజు నిర్వహించడం సభాధ్యక్షులు అనిత కాంగ్రెస్ రోజు చాలా శుభదినం. ఎందుకంటే మనము ఇలాంటి మహనీయుల ప్రోగ్రామ్స్ ఇంత ఘనంగా చేసుకోవడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే వారు ఎంతో పోరాటం చేసి వారు ప్రఖ్యాతిగాంచి మన భారతదేశంలోనే ఒక మహారాణా ప్రతాప్ పేరులోనే ఉంది వారి ధైర్యం అనేది. అలా మనము రాబోయే తరాల మన పిల్లలకి ఇలాంటి వారి గురించి, మహనీయుల గురించి తెలియాలంటే ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాల్సిన అవసరం ఉంది. వారికి కూడా వీరి రాజ్పూత్ సమాజానికి మా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే రాబోయే రోజుల్లో మన పిల్లలకు ఏమి తెలియని పరిస్థితికి మనము దిగజారుతున్నాము. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్కు మా వంతు కూడా ఎలాంటి సహాయ సహకారాలైనా ఉంటాయని తప్పగా తెలియజేస్తూ, ఇప్పుడు మా అనిత గారు చెప్పినట్టు తెలుపుతూ గడప లోపలనే కులం, గడప దాటితే మనం అందరం హిందువులమని సగర్వంగా చెప్పుకొని, అదేవిధంగా మహారాణా ప్రతాప్ వారి యొక్క చరిత్ర ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు హిందువులమందరం కూడా ఐకమత్యంగా ఉండి, ఇప్పుడు ఏ విధంగా మన భారతదేశం ఉంది, మనం ఎట్లున్నాము, మన హిందువుల పరిస్థితి ఏంది, ప్రతి ఒక్కరు కూడా బాగా క్షుణ్ణంగా ఆలోచించే సమయం ఆసన్నమైందని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరిని ఆలోచించాలని చెప్పేసి కూడా నేను చెప్తున్నాను. మన కులాలు మనం చేసుకుంటున్నాం ప్రోగ్రాం, కానీ ఒక హిందువుకు ఏదైనా అయితే అక్కడ కులం చూడకుండా ప్రతి ఒక్క హిందువు కూడా కలిసి పోరాడాల్సిన టైం వచ్చిందని చెప్పేసి కూడా నేను సగర్వంగా చెప్తూ, మనమందరం కూడా నేను ఇంతకుముందే చెప్పినట్టు ఇప్పుడు హిందూ సమ్మేళనాలు అవుతున్నాయి దేశం మొత్తం కూడా, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తున్నారు. దాంట్లో ఒకటే నినాదం ఉంది, గడప లోపలనే కులం, గడప దాటితే మనం అందరం హిందువులం. మనం ఐక్యమత్యంగా ఉంటేనే అవతల వాళ్ళకు భయం కానీ భక్తి కానీ పెరుగుతుంది. మనం ఐకమత్యం లేని నాడు మనం ఎంత ఇదున్నా మన సంపద కానీ, మన ఆస్తి కానీ, మన పిల్లలు కానీ, కాబట్టి వీటన్నిటి కూడా క్షుణ్ణంగా ఆలోచించి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు సమాజం సభ్యులకు అందరికీ, అధ్యక్షునికి తోటి సమాజ సభ్యులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, చైర్మన్ అమ్మ గారికి, తోటి కౌన్సిలర్లకు, నరసింహన్న గారికి, రాజన్న గారికి, దిలీప్ సింగ్ ఠాకూర్ గారికి, సుభాష్ సింగ్ ఠాకూర్ గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ, స్టేజ్ పైన ఉన్న వాళ్ళకు, స్టేజ్ కింద ఉన్న వాళ్ళకు మరొకసారి భారత్ మాతాకి జై శ్రీరామ్. కూడా తెలుసు మహారాణా ప్రతాప్ గారు ఏ విధమైన ఆ రోజు మొఘళ్ళతోటి కొట్లాడిన సంగతి కానీ, మరి ఆయన సాధించిన విజయాలు కానీ మీ అందరూ కూడా తెలిసేవి. కాబట్టి ఈరోజు ఉన్న యువకులు కానీ, మరి ఈరోజు ఉన్న మహిళలు కానీ అందరం కూడా మరి మహారాణా ప్రతాప్ గారిని స్ఫూర్తిగా తీసుకొని నడవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా మహారాణా ప్రతాప్ సింగ్ గారి ఒక జయంతిని ఈరోజు
తాండూరులో ఇంత గొప్పగా చేసుకోవడం ఎంతో సంతోషమైన విషయం. మరి రాబోయే దినాల్లో కూడా ఇంకా పెద్ద గొప్పగా చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి అందరికి కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు చరిత్రను వక్రీకరించే ఒక కుట్ర జరుగుతున్న సంగతి మనందరం కూడా తెలుసుకున్నాం. మహారాణా ప్రతాప్ కొట్లాడింది మొఘళ్ళతోని, మహారాణా ప్రతాప్ కొట్లాడింది మొఘల్ రాజులతోటి, రాజుల కోసం అని చెప్పేసి ఒక మాట మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముందరికెళ్ళి అక్బర్ సేనాపతిగా మాన్ సింగ్ వచ్చి ఆ రోజు రాణా ప్రతాప్ మీద దాడి చేసిన సంగతి మనందరూ కూడా తెలుసు. కానీ ఈరోజు చరిత్రలో దాన్ని వక్రీకరించే విధంగా మహారాణా ప్రతాప్ ఒక కులంతోటో ఒక మతంతోటో కొట్లాడుతున్నాడని చెప్పేసి ఆయన ఒక వీరత్వాన్ని ఇంకా తక్కజేయనికే ప్రయత్నం చేస్తున్నారు ఈ దేశంలో ఒకసారి గుర్తుపెట్టుకున్నారు. మరి మహారాణా ప్రతాప్ లాంటి వీరుడు మరి ఇంకా ఈ భూమి మీద పుడతాడో లేదో కానీ ఖచ్చితంగా ఆయన ఒక ఆలోచనలను, ఆయన ఒక వీరత్వాన్ని మనమందరం కూడా ఈరోజు దేశ ప్రజలందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. మరి అక్బర్ తోటి కొట్లాడినది మహారాణా ప్రతాప్ గారు. మరి అదేవిధంగా ఔరంగజీబుని తరిమి కొట్టింది శివాజీ గారు. మరి ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఇంతకుముందు చెప్పారు బుక్కులు పెడతాం, బుక్కుల ద్వారా అన్ని తెలిపిస్తామంటారు. సంతోషం, అన్ని బుక్కులు పెట్టాలి. ఏదైతే హిందూత్వ సమితిలో పెడుతున్నామో దాంట్లో మొట్టమొదటి పుస్తకం రాజ్యాంగాన్ని పెట్టాలి. రాజ్యాంగం ద్వారానే ఈ దేశంలో మనకు కావాల్సిన న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. శివాజీ గురించి నిజం చెప్పాలి. శివాజీ ఎవరితోటి పోరాడిండు చెప్పాలి, ఎందు గురించి పోరాడిండో చెప్పాలి. అంబేద్కర్ గారు ఈ దేశం గురించి ఏం చేసిండ్రో చెప్పాలి. అదే విధంగా పూలే గారు ఏం చేసిండ్రు, కాన్షీరామ్ గారు ఏం చేసిండ్రు, పెరియార్ గారు ఏం చేసిండ్రు. మరి ఈ విధంగా అందరూ కూడా చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. చరిత్రను వక్రీకరించి ఈరోజు రాజకీయ పప్పం కట్టుకోనిక చాలా మంది ప్రయత్నం చేస్తారు. దయచేసి నేను యువకులకు చెప్తున్నా, మీరందరూ కూడా చరిత్ర తెలుసుకోండి. అన్ని కులాలు, అన్ని మతాలు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనకు జీవించే హక్కు ఉన్నది, మనకు రాజ్యాంగం కలిగించే హక్కు ఉన్నది. దీన్ని ఎవడు కూడా లాక్కునే పరిస్థితే ఉండదు, లాక్కోలేడని చెప్పేసి కూడా ఈ సందర్భం మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి అదే విధంగా మీ అందరు కూడా తెలుసు, రాజ్పూట్ సోదరులకు అందరూ కూడా తెలుసు, మరి తాండూరులో మహారాణా ప్రతాప్ విగ్రహం కావాలంటే మరి ఆ రోజు పైలట్ రోహిత్ రెడ్డి గారు బ్రహ్మాండమైన విగ్రహం పెట్టి మీకు అవకాశం ఇప్పించిన సంగతి మీ అందరు కూడా తెలిసింది. నేనేం కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. మరి గతంలో మహేందర్ రెడ్డి గారు కూడా మీ సమాజానికి కొంత భూమి ఇచ్చిన సంగతి కూడా మీ అందరు కూడా తెలుసు. మరి ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మాట ఇచ్చిండ్రు, ఖచ్చితంగా అక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామన్నారు. ఖచ్చితంగా నిర్మించాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి అదేవిధంగా మీకు తెలుసు, కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు మరి బస్వ జయంతి గాని అధికారికంగా చేసాం. సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ గారి యొక్క జయంతిని అధికారికంగా చేసినాం. చాకలి ఐలమ్మ గాని, ఇంకా తొట్టి కొమరయ్య గాని, ఇలాంటి వ్యక్తుల ఏవైతే జయంతిలు గాని వర్ధంతిలు గాని ఉంటే కేసీఆర్ గారు అన్ని కూడా అధికారికంగా చేపించిన సంగతి మీకు తెలుసు. మరి ఈ రోజు రాణా ప్రతాప్ గారి జయంతిని కూడా ఈ ప్రభుత్వం అధికారికంగా చేయాలని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నానని చెప్పేసి కూడా ఈ సందర్భం మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మరి ఎక్కువ సమయం తీసుకోవాలి, ఎండ చాలా ఉన్నది, వేరే సందర్భాల్లో మాట్లాడుకుందాం. మరి అదే విధంగా ఏ విధంగా అయితే శివాజీ ర్యాలీ కానీ గణేష్ ర్యాలీ కానీ జరుగుతుందో మరి అసొంటి విధంగా మహారాణా ప్రతాప్ గారి యొక్క జయంతి ఉత్సవాలు మనం అందరం కూడా జరుపుకున్నాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎట్లయిపోయిందంటే మహారాణా ప్రతాప్ ఎవరికి తెలియదా, అంబేద్కర్ ఈ దేశానికి ఏం చేసిందో తెలియదా, పూలే ఏం చేసిందో ఈ దేశంలో ఉన్న యువకులకు తెలియదా. తెలుసుకోండి. ఆ రోజు మహిళలు చదువుకున్నాలంటే, మహిళలు బయటికి వెళ్ళాలంటే
అవకాశం లేని పరిస్థితి ఈ దేశంలో ఉండే. మరి అదే జ్యోతిరావు పూలే గారు వచ్చి ఆ రోజు మహిళలను చనిపించి సమాన హక్కు కలిగించిన నాయకుడు జ్యోతి పూలే గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి ఇలాంటి అనేక మంది నాయకులు ఉన్నారు. మరి దళిత నాయకులు ఉన్నారు. కోరగావ్ యుద్ధం జరిగినప్పుడు కేవలం 500 మంది కలిసి 20,000 మంది బ్రిటిష్లకు తరిమి కొట్టిన నాయకులు కూడా ఈ దేశంలో ఉన్నారు, మన జాతిలో ఉన్నారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, ఖచ్చితంగా ఏదైతే హిందూ సమితి నిర్మిస్తున్నారో ఆడ పెద్ద ప్లేస్ లో ఖచ్చితంగా అక్కడ ఇవన్నీ కూడా మన నాయకులు ఒక చరిత్ర పుస్తకాలు పెట్టమని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ ప్రభుత్వం ఈ యొక్క జయంతిని అధికారికంగా చేయాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మరి ఠాకూర్ల విషయానికి వస్తే మరి వాళ్ళు మోస్ట్ పవర్ఫుల్. ఈ యొక్క తెలంగాణ అనేది చూస్తున్నామో మనం, మిగతా రాష్ట్రాల్లో చూస్తే దడ పుడుతుంది ఆ ఠాకూర్లను చూస్తే. అలాంటి ధైర్యస్తులు కానీ దమ్మున్న నాయకులు ఈరోజు భారతదేశంలో ఉన్న సంగతి కూడా మనం గుర్తుపెట్టుకున్నాం. మరి మొఘళ్ళు ఎవరికి చూసి భయపడతారో లేదో తెలియదు కానీ ఠాకూర్లకు చూస్తే మాత్రం ఉచ్చబడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. కాబట్టి మనమందరం కూడా ఆయన ఏదైతే నమ్ముకున్నాడో, ఏ విధంగా అయితే పోరాడిండో ఆ విధంగా పోరాడాలని తెలియజేసుకుంటూ, మీ సమాజానికి ఈ తాండూరులో మా బీఆర్ఎస్ పార్టీ కానీ మా నాయకులు కానీ మీకు ఎలాంటి సహకారం కావాలన్నా కానీ కూడా మేము ముందుకు వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి అందరికీ కూడా ఈ దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలందరికీ కూడా మహారాణా ప్రతాప్ గారి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై జై తెలంగాణ. పెద్దలు మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాలరెడ్డి గారికి, అదేవిధంగా ఆర్బీఓ సిఇఓ శ్రీనివాస్ రెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ భట్ల నరసింహ్ గారికి, మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడన్న గారికి, మాజీ ఎంపీపీ అజయ్ ప్రసాద్ అన్న గారికి, ఠాకూర్ సమాజం పెద్దలు దిలీప్ సింగ్ ఠాకూర్ గారికి, సూరజ్ సింగ్ ఠాకూర్ గారికి, అనితా ఠాకూర్ గారికి, అదేవిధంగా విహెచ్పి పెద్దలు పట్టణ ప్రముఖులు సుభాష్ రెడ్డి గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి కౌన్సిల్ అందరికీ, పత్రికా మిత్రులు, వార్తా జిల్లా రిపోర్టర్ రమణ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి ఠాకూర్ సమాజానికి మొత్తం కూడా అందరూ కూడా మహారాణా ప్రతాప్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనమందరం కూడా ఈరోజు చరిత్ర చాలా రోజుల తర్వాత కనుమరుగైపోయినటువంటి చరిత్ర. ఎందుకంటే 1600 శతాబ్దంలో, అంటే 1540 సంవత్సరంలో పుట్టి ఆ రోజు ఉన్నటువంటి మొఘలులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆయన ఏదైతే రాజ్యంలో ఉన్నాడో మేవార్ అనే సంస్థానాన్ని ఆయన మొఘలుల చేతికి దక్కకుండా విరోచితంగా పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు, గొప్ప రాజు మహారాణా ప్రతాప్ గారు. మన భారతదేశానికి స్వాతంత్రం రావడం కోసం ఇలాంటి వాళ్ళు మహారాణా ప్రతాప్ గారు కావచ్చు, అదేవిధంగా శివాజీ మహారాజ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా స్ఫూర్తినిస్తేనే మనమందరం కూడా పోరాటాలు, మన పూర్వీకులంతా పోరాటాలు చేసి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. ఇలాంటి వారి చరిత్ర ఈరోజు మనం బుక్కులు మేము చదువుకున్నప్పుడు కావచ్చు, ఈరోజు కూడా పాఠ్య పుస్తకాలలో మనం మొఘలుల చరిత్ర చదువుకుంటాం, ఔరంగజేబ్ చరిత్ర చదువుకుంటాం, అక్బర్ చరిత్ర చదువుకుంటాం, కానీ మహారాణా ప్రతాప్ చరిత్ర చదువుకుంటాం. కాబట్టి మనకు తెలియదు. ఈరోజు ఇక్కడ తాండూరులో రాజ్పూత్ ఉన్నారు కాబట్టి, ఠాకూర్ సమాజం ఉంది కాబట్టి మీరు ఈరోజు జయంతి కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళకి, ఇక్కడ వినేటటువంటి వాళ్ళకి కూడా మహారాణా ప్రతాప్ గారి చరిత్ర తెలిసేటటువంటి అవకాశం ఈరోజు మీరు ఇచ్చారు. ఈరోజు వాస్తవానికి భారతదేశమే మర్చిపోయినటువంటి పరిస్థితులలో వియత్నాం ఒక చిన్న దేశం, ప్రపంచంలోనే చిన్న దేశం వియత్నాం. వియత్నాం ఒక సంవత్సరాల తరబడి పోరాటం చేసి అమెరికాతో విజయం సాధించిన తర్వాత వారి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన నాకు భారతదేశంలో ఉన్నటువంటి మహారాణా ప్రతాప్ గారి చరిత్ర చదివితే నాకు ప్రేరణ వచ్చింది ఈ పోరాటానికి. అంటే అమెరికా అట్లాంటి బలమైనటువంటి దేశంతో చిన్న దేశం పోరాటం చేయడానికి పూర్తినిచ్చింది ఎవరంటే మహారాణా ప్రతాప్ గారు. కాబట్టి మనమందరం కూడా ఈరోజు చిన్న ఉంది మన సమాజం, మనం తక్కున్నాం అని భావనలో ఉండొద్దు. మీరు ఒక్కొక్కరు కూడా ఈరోజు ఆయన వారసత్వాన్ని తీసుకొని తప్పకుండా మీరు ఆయన దానిలో కూడా మహారాణా ప్రతాప్ గారి పోరాట స్ఫూర్తిలో ఒక 1% పోరాట స్ఫూర్తి కనబరిస్తే తప్పకుండా ఈ
తాండూరు రూపురేఖలు మారేటటువంటి పరిస్థితి ఉంటుంది. మీకు ఇంకో విషయం చెప్పదలుచుకున్నా, ఈరోజు బొందిలి అనే పిలువబడేటటువంటి తెలంగాణ బీసీలో ఉన్నటువంటి మీ సమాజం ఈరోజు నేను బీసీ కమిషన్ సభ్యులుగా చేసిన సందర్భాల్లో చాలా కులాలు 28 కులాలు, మా వీరశైవ లింగాయత్ కులం కావచ్చు, మిగతా కులాలంతా కూడా 28 కులాలు రాష్ట్రంలో బీసీలుగా ఉన్నాయి. కేంద్రంలో వచ్చేటటువంటి వరకు ఓబీసీ జాబితాలో లేవు. చాలా సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నాం మన వాళ్ళందరూ కూడా. ఇక్కడ చాలా వెనుకబడినటువంటి వాళ్ళ ఠాకూర్ సమాజం కూడా. కాబట్టి వీళ్ళని బీసీలుగా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. కేంద్ర ప్రభుత్వం చేయడం కోసం నేషనల్ బీసీ కమిషన్ ఉంటుంది. నేను కూడా ఆ రోజు రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులుగా ఉండి ఈ 28 కులాలని కేంద్రంలో కలపాలని చెప్పేసి మేమంతా కూడా నివేదిక ఇచ్చిన తర్వాత జాతీయ బీసీ కమిషన్ కూడా సిఫారసు చేసింది కేంద్ర ప్రభుత్వానికి. ఈ ఠాకూర్ సమాజం అంటే బొందిలి సమాజం కావచ్చు, వీరశైవ లింగాయత్ కావచ్చు, శిష్టకర్ణలు కావచ్చు, ఇట్లా చాలా 28 కులాలని కేంద్ర జాబితా ఓబీసీ జాబితాలో చేర్చాలని చెప్పేసి కేంద్ర బీసీ కమిషన్ రికమెండ్ చేసినప్పటికీ చేసి దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోతున్నది. కానీ ఇప్పటి వరకు కూడా కేంద్రంలో చెల్లడం లేదు. ఈరోజు మనం ఇక్కడ నుండి ఈ వేదిక ద్వారా మనం ఈరోజు ఏం పోవాలన్నా, ఏ ఎంట్రెన్స్ చేయాలన్నా, నవోదయ సీట్ పోవాలన్నా, నీట్ రాయాలన్నా మీరు రాష్ట్రంలో బీసీ పెడతారు. ఈరోజు చాలా మంది మొన్న నీట్ అప్లికేషన్ పెట్టినప్పుడు నాకు ఫోన్ చేసి మనం నీట్లో మేము ఏం పెట్టాలని జనరల్ కేటగిరీలో చేసేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ సమాజాన్ని కూడా ఓబీసీ జాబితాలో చేర్చడం కోసం మనమందరం కూడా ఇక్కడ తీర్మాన చప్పట్ల ద్వారా మీరందరూ కూడా చప్పట్లు కొట్టి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. కేంద్ర ఓబీసీ జాబితాలో ఠాకూర్ సమాజం కావచ్చు, ఇంకా మిగతా తెలంగాణలో ఉన్నటువంటి 28 కులాలని ఓబీసీ జాబితా చప్పట్లు కొట్టండి అందరూ దయచేసి. ఎందుకంటే మనం కొట్టాడు కాదు కాబట్టి, ఎందుకంటే ఒక సీట్ వస్తే, ఒక నవోదయ సీట్ వస్తే ఒక విద్యార్థి జీవితం మారిపోతుంది. అట్లాంటి ఒక మెడిసిన్ సీట్ వస్తే జీవితాలు మారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి విద్య కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఓబీసీ జాబితాలో కేంద్రం చేర్చాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఈరోజు దిలీప్ సింగ్ ఠాకూర్ గారు నాకు 20 ఏళ్ళ బంధం. నేను అడ్వకేట్ అయినప్పుడు ఆయన నేను కలిసి బైకుల మీద కోర్టు తిరిగేటటువంటి వాళ్ళం. అట్లాంటి అనుబంధం దిలీప్ సింగ్ ఠాకూర్ అన్నతో ఉన్నది. అదేవిధంగా సూరత్ సింగ్ ఠాకూర్ అన్న గారు మొత్తం రిపోర్టర్గా తెలంగాణ ఉద్యమం చేసిన క్రమంలో రిపోర్టర్గా ఆయన ప్రతి సందర్భంలో మాకు ప్రేరణ ఇచ్చినటువంటి వ్యక్తి. ఈ సమాజంతో చాలా అనుబంధం ఉన్నది. తప్పకుండా మీరు ఏదైతే మంచి కార్యక్రమం నిర్వహించారో మహారాణా ప్రతాప్ గారిది కూడా చిన్న పాంప్లెట్ కొట్టి ఈరోజు జయంతి కాబట్టి ఆయన చరిత్రను కొంచెం చెప్పేటట్టు ఇక్కడంతా కూడా పంచేటట్టు మనం చేస్తే చాలా మంది, ఇంకా ఎక్కువ మంది మనతో భాగస్వాములు అవుతారు. అదేవిధంగా విహెచ్పి వాళ్ళని కోరుతున్నా, చాలా మనం జయంతులు చేస్తుంటాం. ఇలాంటివి కూడా అధికారికంగా చేయాల్సినటువంటి అవసరం. అంటే మీ సంఘం గౌరవంగా చేస్తే అందరూ కూడా భాగస్వాములు అవుతారు. తప్పకుండా ఈ చరిత్రని కనుమరు కాకుండా పక్క దేశం వాళ్ళు, ఎవరో దేశం వాళ్ళు ఈ చరిత్రను తవ్వుతే కానీ మన దేశం వాళ్ళకి నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. మనం ఈరోజు తాండూరులో కూడా మీకు అందరూ కూడా ఠాకూర్ సమాజానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇక్కడ నన్ను ఇప్పుడు వికారాబాద్లో చేస్తలే చేసి, అదేవిధంగా పరిగిలో చేస్తలే. ఇక్కడ తాండూరులో మీ సమాజం ఉంది కాబట్టి మహారాణా ప్రతాప్ గురించి మాకు తెలుస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా పేరు పేరు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సుభాన్ రెడ్డి గారికి, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ మాజీ మెంబర్ అయినటువంటి శుభప్రద గారికి, అలాగే మా డేరింగ్ అండ్ డేసింగ్ అజయ్ గారికి, మా రాజన్న గ్రంథాలయ చైర్మన్ రాజన్న గారు మాట్లాడుతుంటే చూటాలు కలుగుతుండే అటువంటి వ్యక్తికి, మన విలేకరు సోదరులకు మరియు ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ, మహిళలకు, సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పేదైతే ఏం లేదు, ఎందుకంటే రామకృష్ణ సార్ చెప్పారు, మన సుభాన్ అన్న గారు చెప్పారు, సూరత్ సింగ్ అన్న గారు చెప్పారు. సరే, నన్ను 1-2 అడిగారు. అడిగిన విషయము గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మన మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు, అందరం కలిసి కౌన్సిలర్లు ఉన్నారు, మీరు అడిగింది ఒక చిన్న కోరిక, ఖచ్చితంగా అది నెరవేరుస్తామని మేము మాటిస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటానంటే, మనం ఎప్పుడైనా కూడా ఇప్పుడు మనము కులాలు అని తీసుకొస్తున్నాము. మనం నిజంగా చెప్పాలంటే హిందువులం అందరం కలిసి, లేకపోతే నా కొడుకు ఈడిగతను, నా కొడుకు ఇది అని మనం చెప్పుట్లా హిందూ సనాతన ధర్మం అనేది నశించిపోతుంది. అది మీకు ఎవరికి అర్థమైతలేదు. ఎందుకంటానంటే మన పిల్లలకు నేర్పేది మనం మన కులపోడు గారు వాళ్ళతో మాట్లాడకండి, అదొకటే చెప్తారు.
మన వాళ్ళ చిన్నోళ్ళు వాళ్ళ దగ్గర పోకుండా వాళ్ళు ఆ కులం మనలు కాదు. ఇలాంటివి చెప్పి మీరు నేర్పుతున్నారు తల్లిదండ్రులు. దయచేసి మీ అందరికీ నేను ఈ సభాముఖంగా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, మన పిల్లలకు మనం హిందువులమని, మనం సనాతన ధర్మము పాటిస్తామని, మనకు ఇటువంటి రాణా ప్రతాప్ జయంతి టైంలో కాదు, ప్రతి ఏ విషయంలో అయినా ఒక హిందువులమని ప్రతి ఒక్కరు అనుకొని మీరు హిందువుల పిల్లలకు చెప్పాలి. మన కులం కాదు, కులం అనేది ఒకటే, హిందువులం అంతే. కానీ కులం కులం చెప్పుకుంటూ పోతే పిల్లలు కూడా ఖరాబ్ అయ్యి ఇదైపోతున్నారు. మీరు పిల్లల్ని ఏం చేస్తున్నారు అంటానంటే, కులాలు నేర్పి మనము ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. పైకి పోయేటోళ్ళం, మంచి డెవలప్ అయ్యేటోళ్ళము అనగారి తొక్కుతున్నారు. ఎందుకు తొక్కుతున్నారు అంటే, కులాలు మా రాజకీయ నాయకులు నేర్పుతారు, కులం కావాలి వాళ్ళకి. ఎందుకంటే నా కులం వాళ్ళు ఉంటే నాకు ఓటేస్తారు. ఇలాంటివి నేర్పే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళని మరిచిపోయి మనం ఒక హిందువులమని అందరూ అనుకొని, తల్లిదండ్రులు కూడా పిల్లలు ఇలాంటి చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా చూసుకునే బాధ్యత మీ అందరికీ ఉన్నదని ఈ రాణా ప్రతాప్ జయంతి సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి వాళ్ళ ఇంటికి